PGTA ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎనూప్లాయిడీ అనే పరీక్ష గురించి కొన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. PGTA-లో IVF ద్వారా తయారు చేసిన ఎంబ్రియో నుంచి 2-3 సెల్స్ ని బయాప్సీ తీసి టెస్ట్ కి పంపిస్తాం. వీటిలో జెనెటిక్ మెటీరియల్ అయిన క్రోమోజోమ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనకు రిపోర్ట్ లో తెలుస్తుంది. మన బాడీలో ప్రతి సెల్ లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది మనకు అందరికీ తెలుసు. ఎంబ్రియోలో కూడా జెనెటిక్ మెటీరియల్ అయిన క్రోమోజోమ్స్ ఇదే విధంగా కరెక్ట్ నెంబర్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇలా లేనప్పుడు ఆ ఎంబ్రియోని యానూప్లాయిడ్ ఎంబ్రియో అంటారు. వీటిని యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఇంప్లాంటేషన్ జరగదు, లేదా మిస్కారేజ్ లేదా జెనెటిక్ డిసీజెస్ ఉన్న బేబీస్ ఫామ్ అవ్వడం జరగచ్చు. PGTA టెస్ట్ ద్వారా మనం డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఇటువంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న ఎంబ్రియోస్ ని గుర్తించి వాటిని డిస్కార్డ్ చేస్తాం. హెల్దీ ఎంబ్రియోస్ ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల IVF సక్సెస్ ఛాన్సెస్ కూడా హైయెస్ట్ ఉంటాయి, దాదాపు 70% ఉంటాయి. నార్మల్ గా 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న విమెన్ కి, అలాగే 2-3 టైమ్స్ మిస్కారేజెస్ జరిగిన వాళ్ళకి, లేదా ప్రీవియస్ IVF ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి ఈ PGTA అనే టెస్ట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. Day 5 ఎంబ్రియో లేదా బ్లాస్టోసిస్ట్ యొక్క ఔటర్ బార్డర్ నుంచి సెల్స్ ని మనం PGTA బయాప్సీ కోసం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఎంబ్రియో యాక్చువల్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది చాలా తక్కువ. కాబట్టి PGTA టెస్ట్ ద్వారా మనం హెల్తీ జెనెటిక్స్ ఉన్న ఎంబ్రియోని గుర్తించి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే మిస్కారేజెస్, IVF ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్, ట్విన్ ప్రెగ్నెన్సీ ఇటువంటి రిస్క్స్ అన్ని తగ్గించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.